Good morning, friends. Praise the Lord. Greetings in Jesus' name. Welcome to Everyday with Jesus. ఉదయకాల సమయంలో యెహోషువ గ్రంథంలో నుండి ఫస్ట్ అధ్యాయం నుంచి కొన్ని మాటలు మీతో షేర్ చేసే ప్రయత్నం చేస్తాం. ద్వితీయోపదేశకాండం లాస్ట్ అధ్యాయంలో మోషే చనిపోయాడు. చనిపోయిన తర్వాత యెహోషువ గ్రంథం ఫస్ట్ వచనంలో దేవుడే యెహోషువతో మాట్లాడుతున్నాడు. దేవుడే ఇంటర్ఫేర్ అవుతున్నాడు అంటే యెహోషువ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తనకు టెన్షన్స్ కావచ్చు, ఎందుకంటే మధ్యలో ఉండిపోయాడు, ఎందుకంటే చేరాలి, ప్రయాణ పరిస్థితులు కావచ్చు. సో మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్, దోస్ ఆర్ అన్ఆన్సర్డ్. చాలా టెన్షన్ తో ఉన్నాడు కాబట్టి సాక్షాత్తు దేవుడే మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు చూస్తే కనుక 3వ వచనంలో, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని స్థానం అంటాడు, ఆ స్థలం బౌండరీస్ ని పుట్టొచ్చును తెలియచేస్తారు. ఆ తర్వాత 5వ వచనంలో, నువ్వు బ్రతుకుతున్న నన్ను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండునో, నేను మోషేకు తోడే ఉన్నట్లు నీకు తోడే ఉంటాను అని వాగ్దానం చేస్తారు. 6వ వచనంలో, నేను విడవను, నేను ఎడబాయను, ఎప్పుడమ్మ కలిగి ధైర్యముగా ఉండము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేస్తావు. ఈ మాటలు ఫ్రమ్ వర్డ్స్ 1 to verse 6 ఈ మాటలన్నీ గమనిస్తే ఇదేమి యెహోషువకు తెలియదు, కానీ దేవుడు మాట్లాడిన తర్వాత యెహోషువకు అర్థమైంది, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. గాడ్ హ్యాస్ ప్లాన్స్ ఫర్ మీ. అట్ ద సేమ్ టైం ఒక లీడర్ గా దేవుడు నా గురించి ఎంత గొప్పగా ఉద్దేశం కలిగి ఏ మనుషులు నిలవలేకుండా నన్ను ఉన్నతంగా తీసుకెళ్తాడని మన కోసం తెలిసింది, తన ఫ్యూచర్ తెలిసింది, లీడర్షిప్ లో దేవుడు తన ఎలా నడిపించిపోతున్నాడు తెలిసింది. He has got all the answers for all the questions. కానీ 7వ వచనంలో దేవుడు మాట చెప్తాడు, అయితే నీవు అంటాడు. అంటే ఆ మాట చూస్తే కనుక అంటే వర్డ్స్ 2 to verse 6 I have all these plans for you. నేను వర్డ్స్ అనేసరికి అయితే నీవు, ఎప్పుడైతే నువ్వు నిబ్రమ కలిగి జాగ్రత్త పడి ధైర్యంగా ఉంటావో అని మాట్లాడుతున్నాడు. అంటే ఇంత ప్లాన్ నీ గురించి నాకుంది, ఇవన్నీ ఇంప్లిమెంట్ కావాలంటే అయితే నీవు ఏమాత్రం ప్యానిక్ అవ్వద్దు, ఏమాత్రం టెన్షన్ పడొద్దు, ఏమాత్రం ఆందోళన పడొద్దు, నిబ్రమగా ఉండు, జాగ్రత్త పడు, ధైర్యంగా ఉండు అని దేవుడు కండిషన్ పెడతాను. ఈ రోజు యెహోషువ పట్ల దేవునికి ఇంత ప్లాన్ ఉన్నప్పుడు మన పట్ల కూడా దేవునికి ఆ ఘనమైన ప్లాన్, మనం ఎక్స్పెక్ట్ చేయని ఊహించిన ప్లాన్ తప్పక దేవుని దగ్గర ఉన్నది. ఎందుకంటే he is a God who plans everything beforehand. అలాంటప్పుడు ఈరోజు నీ పరిస్థితి లాగున్నా, నా పరిస్థితి గాడ్ హ్యాస్ a future plan for all of us. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, అయితే నీవు నిబ్రమ కలిగి జాగ్రత్త పడి ధైర్యంగా ఉంది. దేవుడు నీ పట్ల చేసిన ప్రతి ఉద్దేశం, ఫలించే ప్రతి తలంపు తప్పక నెరవేరుతుంది. కాబట్టి సహోదరి సోదరులు, ప్లీజ్ డూ నాట్ పానిక్. నిబ్రమ కలిగి జాగ్రత్త పడి ధైర్యంగా ఉండి ప్రభుని ఎలా నడిపించిపోతున్నాడు ప్రభు చూసి విశ్వాసంతో చేరవలసిందిగా మేము మనం చేసిన God bless you. Have a nice day.